హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. కిటుకులు, ఆలోచనలు, పద్ధతులు వీటికి ఏమాత్రం స్వార్థం ఉండదు, పక్షపాతం అసలు ఉండదు. దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారని పట్టించుకోవు. దాన్ని ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళకే ఉపయోగపడతాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆరంభింపరు నీచ మానవులు అని ఏనుగు లక్ష్మణ కవి గారు అన్నట్టు చాలామంది మనలో పని చేయడానికి మొహమాట పడతారు. దానికి నిజంగా కారణం ఉంది. వీళ్ళందరూ ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఎందుకు ఆలోచిస్తారో తెలుసా? ఎక్కడ ఓడిపోతాం, ఎక్కడ వెనకబడిపోతాం అని. నేను ఈ వీడియోలు చేస్తున్న ఉద్దేశం ఏంటంటే, మన వాళ్ళందరినీ కూడా ఆ పనులు చేయడంలో ప్రేరేపించటం, గొప్ప పనులు చేయటం, గొప్ప సక్సెస్ సాధించటం, జీవితంలో చాలా ఆనందంగా ఉండటం, ఇలాంటి అంశాలకి నా వీడియోలు ఉపయోగించాలని నేను వీటిని ఇలా చేస్తున్నాను అనమాట. మీలో ఆ అవేర్నెస్ పెంచడం, అలాగే నాలో కూడా ఆ అవేర్నెస్ పెంచుకోవడం, ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మనం ఏమనుకుంటామంటే ఇలాంటి పద్ధతులన్నీ ఉన్నాయి, ఈ పద్ధతుల్ని మనం ఆచరించడం ద్వారా సక్సెస్ సాధించవచ్చు, గొప్పవాళ్ళు అవ్వచ్చు అని చెప్పినప్పుడు విన్నప్పుడు నిజమే, కానీ నేను అంత గొప్పవాడిని కాదు కదా, నేను చాలా మామూలు మనిషిని, నా వల్ల అవుతుందా, ఇవి పని చేస్తాయి అనుకుంటారు. నిజానికి నేను చెబుతున్న ఈ విధానాలన్నీ కూడా చాలా సామాన్యుల కోసమే. మీరు గమనించండి, ఓ 1200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఓ 7వ తరగతి విద్యార్థికి బహుమతి ఇస్తారు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ మార్కులు అతనికి వచ్చాయని. అలాగే 10వ తరగతిలో కూడా గత 20 ఏళ్ల సగటు తీసుకుంటే ఆ 7వ తరగతిలో ప్రథమ శ్రేణి వచ్చిన విద్యార్థి, 10వ తరగతిలో ప్రథమ శ్రేణి విద్యార్థి జీవితంలో ఎలా సెటిల్ అయ్యారంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిజానికి 1200 మంది కన్నా గొప్పగా సెటిల్ అయి ఉండాలి కదా, అలాంటిదేమీ లేదండి. వాళ్ళు మామూలుగానే సెటిల్ అయ్యారు. అయితే వెనక బెంచ్లో ఉన్నవాళ్ళు, విద్యలో వెనకబడ్డ వాళ్ళు, పెద్ద బ్రైట్ స్టూడెంట్స్ కాని వాళ్ళు, అలా అనుకున్న వాళ్ళందరూ జీవిత రంగంలో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం, గొప్పగా సెటిల్ అవ్వటం మనం చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతాం. అలా ఎలా జరుగుతుంది? నేను చెప్తాను ఎలా జరుగుతుందో. దానికి కారణం లా ఆఫ్ యావరేజ్. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళంటే 6 అడుగులు ఎత్తున్న వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదన ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వీళ్ళేనా? లేదు. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకు పాపం కొంచెం వెనకబడతనం ఉన్నట్టే, వాళ్ళకు అడ్డంకే అది. అలా కాకుండా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ కసి ఉన్నవాళ్ళు, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, పేదవాళ్ళైనా పొట్టివాళ్ళైనా, సన్నగా ఉన్నా నల్లగా ఉన్నా, ఎలా ఉన్నా సరే వాళ్ళు చాలామంది సక్సెస్లో కనిపిస్తారు. అలా ఎలా అవుతుంది? మీరు చూడండి, యావరేజ్గా సక్సెస్ అయిన వాళ్ళు, టెండూల్కర్ హైట్ ఎంత? చాలామంది నార్మల్ వాళ్ళు, వీళ్ళ దేనికి పనికొస్తారు, వీళ్ళ గొప్పవాళ్ళు కారు అనుకున్న వాళ్ళు అద్భుతాలు సృష్టించారు. ఎందుకంటే ఈ క్రియేషన్లోనే ఆ నేచర్ ఉంది. దాని గురించి మీకు వివరంగా చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, ఓ మేధావి అనుకునే వ్యక్తి 10 పనులు చేస్తే 9 పనుల్లో సక్సెస్ అవుతాడు, కేవలం ఒక్క పనిలో మాత్రమే ఫెయిల్ అవుతాడు. అతన్ని చూసినప్పుడు సగటు మనుషులకి, మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అబ్బా అతనితో నేను కాంపిటీట్ కాగలనా, నేను అతనికి విక్కులా కాదు కదా, నేను ఆ కాంపిటీషన్లోకి వెళ్ళలేను, నేను వెనకబాటుతనంతో ఉంటాను అనుకుంటారు. అయితే ఇక్కడ మనం మొదలుపెట్టామనుకోండి, 10 పనులు చేస్తే ఒక పనిలోనే సక్సెస్ అవుతాం. జీవిత రంగంలో ఏం జరుగుతుందో తెలుసా? మేధావి నెలలో 10 పనులు చేసి 9 పనుల్లో సక్సెస్ సాధించాడు. మనం మామూలు వాళ్ళం కదా, కానీ కసితోటి విజయం సాధించాలనే కాంక్షతోటి 100 పనులు కష్టపడి చేసి 10 పనుల్లో విజయం సాధిస్తాం. నెలాఖరికి ఏమవుతుంది? 9 విజయాలతో మేధావి మనకన్నా వెనకబడతాడు, 10 విజయాలతో మనం సక్సెస్ సాధిస్తాం, గొప్పవాళ్ళుగా ఉంటాం. అయితే ఇక్కడే రేసు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మేధావి మేల్కొంటాడు, లేదు నేను 10 పనులు కాదు, నేను 20 పనులు చేసి 20 పనులు చేయటం వల్ల నా సక్సెస్ 18 పనులుగా ఉంటుందని మేధావి చేస్తాడు. అయితే నెక్స్ట్ మంత్ మనం 100 పనులు గతంలో చేసాం, చాలా కష్టపడి చేసాం, 100 పనుల కన్నా ఎక్కువ చేయటం కష్టం అవుతుంది, మళ్ళీ 100 పనులు చేసాం. అయితే ఈసారి మన సక్సెస్ రేటు 10కి 2గా ఉంటుంది. మనం 20 విజయాలతో ఆ మేధావి కన్నా ముందే ఉంటాం. అలా ఎలా అవుతుంది? అలాగే అవుతుంది. ఎందుకంటే మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉండి మన సక్సెస్ రేటు 1 నుంచి 2కి మారుతుంది, కానీ మేధావి సక్సెస్ రేటు 9 నుంచి 10కి వెళ్ళడం కష్టం. అలాగే నెల తర్వాత నెల, ప్రతి నెల కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు చేసే 100 పనుల్లోనే మీ సక్సెస్ రేటు 50కో 60కో వెళ్తుంది. ఈ మేధావి 100 పనులు చేసేంత కష్టం చేయడు కాబట్టి ఏ 50 పనులు చేసినప్పుడు ఆయన సక్సెస్ రేట్ 9తో పోల్చుకున్నప్పుడు 45 విజయాలతో అతను అక్కడ ఆగిపోతాడు. మనం కష్టం చేసైనా సరే 60 విజయాల్లోనూ 70 విజయాలతో ఉన్నతంగా ఉంటాం. జీవితంలో సక్సెస్ అయ్యే ఫార్ములా ఇదే. మిత్రులారా, దీన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు పనులు ప్రారంభించండి.
పనులు ప్రారంభించడానికి వెనకాడొద్దు. మీ దగ్గర గొప్ప వనరులు లేవని, గొప్ప మేధావులం కాదని ఏదో అనుకోకండి. ఏమి లేకపోయినా పర్వాలేదు. కష్టపడే మనస్తత్వం, సక్సెస్ అవ్వాలనే ఆశ, కోరిక మీలో బలంగా ఉన్నాయా, మీరు సక్సెస్ అవుతారు. మనుషులందరికీ డిఎన్ఏలో మేధస్సుకు పెద్ద తేడా ఉండదు. ఒకవేళ అంత గొప్ప తేడా వ్యత్యాసం ఉన్నా సరే మనం కష్టంతో, ఇష్టంతో, పట్టుదలతోటి విజయాన్ని సాధించవచ్చు. దీన్నే లా ఆఫ్ యావరేజ్ అంటారు. ఈ లా ఆఫ్ యావరేజ్లో అవతల వాళ్ళకి కొన్ని మెరుగుదలమైన పాయింట్లు ఉన్నా సరే, మనకు కొంత వెనుకబాటు ఉన్నా సరే, మనం దాన్ని సమం చేసి విజయాలను పొందొచ్చు. ఆ విజయాలను మీరందరూ పొందాలని ఆశిస్తూ ఈ టాపిక్ ఈరోజు చెప్తున్నాను మీకు.